మండలం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పురికొల్పింది ఎవరంటే అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఎందుకో తెలుసా? గత నెల నుంచి అంగన్వాడీలు దశల వారీగా వాళ్ళ కోరికలను ప్రభుత్వ అధికారులకు, రాజకీయ నాయకులకు, ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి గారిని మీ నాయకులను రమ్మనండి, చర్చలు జరుపుతామని చెప్పేసి చర్చలకు పిలిచి ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అరెస్టు చేయించింది. దీని ఫలితాన్ని కూటమి ప్రభుత్వం తప్పకుండా అనుభవిస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వము అధికారంలోకి రాకమునుపు ప్రచారంలో ఉన్నప్పుడు అంగన్వాడీలు ఆందోళన చేస్తే సాక్షాత్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ వచ్చి జగన్ ప్రభుత్వము మీ పైన యస్మా ప్రయోగిస్తుంది, మీ ఉద్యోగాలు తీసేస్తారంట, మీరేమీ భయపడద్దండి, మీరు గట్టిగా ఉండండి, మీరు మాకు ఓట్లు వేయండి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ కథ చూస్తాం, మిమ్మల్ని జీతాలు పెంచుతామని చెప్పేసి మా కథ ఇప్పుడు చూస్తున్నారు. ఏం చేస్తున్నారంటే అరెస్టులు చేస్తున్నారు. అయ్యా మాకు జీతాలు పెంచండి, దాదాపు 2018 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా జీతాలు పెరగలేదు. అదేవిధంగా ఆయన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పాదయాత్ర సందర్భంగా అంగన్వాడీ అక్క చెల్లెమ్మల సమస్యలన్నింటినీ కూడా మేము పరిష్కరిస్తామని పెద్ద మనిషి ఈరోజు వాళ్ళ నాయన అరెస్టు చేస్తామంటే, నాయన మహిళలందరినీ మనం పారిశ్రామికవేత్తలు చేద్దామన్నాం, గుర్తింపు ఇస్తామని చెప్పినాం, కానీ ఈ విధంగా అరెస్టు చేయడం మంచిది కాదు, మనం ఆ హామీ ఇచ్చినాం, ఆ హామీని నెరవేర్దామని చెప్పే ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారికి కానీ ఆ విద్యాశాఖ మంత్రికి కానీ రాలేదు. కాబట్టి కూటమి ప్రభుత్వంలో ఉన్న అధికారులు పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ గారు కానీ మీరు ఎన్నికల్లో ఏమైతే హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చాలని చెప్పేసి శాంతియుతంగా 30 గంటల ధర్నాకు పోతే ఆడవాళ్ళని కూడా చూడకుండా టెంట్లో దుర్మార్గంగా దొంగల మాదిరి ఈరోజు అంగన్వాడీ నాయకులు సుబ్బరామను, బేబీ రాణి గారిని సత్యనపల్లి తీసుకొని పోయినారు. గుంటూరులో కొంతమందిని వేసినారు, ఏలూరులో కొంతమందిని వేసినారు, నర్సరావుపేట కొంతమంది వేసినారు. వాళ్ళు ఏమన్నా సంఘ విద్రోహక శక్తులా? మీరే కదా ఉద్యోగస్తులు అని చెప్పి పేరు కూడా పెట్టినారు. ఈరోజు సంక్షేమ పథకాలు వాళ్ళ ఆధార్ నెంబర్ కొడితే వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అని చెప్తున్నారు. మరి గవర్నమెంట్ ఉద్యోగులకు మీరు ఇచ్చే మర్యాద ఇదేనా? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నాం, వాళ్ళ సమస్యలు ఏవైతే కనీస వేతనాలు 26,000 ఇవ్వాలి, అదేవిధంగా మీరు చెప్పిన ప్రకారం వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ప్రమోషన్లు కూడా ఇవ్వాలి. ఎందుకంటే మనం మంత్రి గారు పిలిపించినారు, మంత్రి గారు పిలిపిస్తే అంగన్వాడీ యూనియన్ నాయకులందరూ కూడా వెళ్ళినారు పాపం చాలా ఆశతో. ఎందుకంటే మా మంత్రి గారు పిలుస్తున్నారు, మా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి. ఆమె చెప్పింది ఏమంటే, మీకు మేము ప్రభుత్వంలో చాలా చేసినాం, ఏమేమి మినీ సెంటర్లు ఇచ్చినాము, గ్రాడ్యుటీ అనౌన్స్ చేసినాము అని చెప్పేసి చెప్తున్నారు. గ్రాడ్యుటీ అనౌన్స్ చేస్తే ఇప్పటికేమైనా చనిపోయిన వాళ్ళకి ఏమైనా ఇస్తా ఉన్నారా, లేకుంటే మట్టి ఖర్చులు ఏమైనా ఇస్తున్నారా, లేదా అర్హులున్న అంగన్వాడీ వాళ్ళకి ఏమన్నా సూపర్వైజర్లుగా ప్రమోషన్ ఇస్తున్నారా? ఈరోజు ఆయాలను ఏది మినీ సెంటర్స్లో ఉన్న వర్కర్స్ని అందరినీ కూడా మేము ప్రమోట్ చేసినామంటున్నాం. మరి వాళ్ళ జీతం ఏం చేసినారు? వాళ్ళ ఆయాలను ఏమన్నా పర్మనెంట్గా చేస్తామని చెప్పేసి ఏమన్నా హామీ ఇచ్చినారంటే వాళ్ళు ఇచ్చిన హామీలు అడిగితేనే ఈరోజు అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ విధానాన్ని మానుకోవాలా, లేకుండా పోతే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, ఆయన చెప్పిన మాటే మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఎన్నికల్లో మీరు చాలా గట్టిగా ఉన్నాడని చెప్పేసి చాలా గట్టిగా ఉన్నారు, మీకు ఓట్లు వేసినారు, గెలిపించినారు. అదే గట్టితనంతో రాబోయే ఎలక్షన్లో కూడా వాళ్ళు ఉంటారు, మీకు కూడా సమాధానం చెప్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు సిఐటి జిల్లా కార్యదర్శి